3 యోధుల నాయకుల మీద, 3 పార్టీల మీద, వాళ్ళ మీద ఉన్న మైత్రి బంధాన్ని చిట్లగొట్టడానికి ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ కాదది. నేను అడుగుతున్నాను. దానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టారు? ఎవరన్నా దాన్ని ఏమైనా అబ్జెక్షన్ పెట్టారా? పవన్ కళ్యాణ్ గారు కూడా హోందాగా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారంటే నాకు గౌరవం, ఆయన ఇంటిలో జరిగిన నేను ఒక వేడుకకి నేను వెళ్ళాను. కానీ అమిత్ షా లాంటి పెద్ద వ్యక్తిని కించపరచడం వల్ల నేను మాట్లాడాల్సి వస్తుందని హోందాగా ఖండించాడు. సాధారణంగా నా నాయకుడిని ఎవరన్నా కార్యకర్తలు కేసులు పెడతారు, ఏదో ఒక కేసు పెట్టారు. ఎవడో కూడా ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఇంటికి రాలా. వచ్చారని ప్రచారం చేసింది కూడా వాళ్ళే. నిజానికి రాలా. వచ్చింది తెలంగాణ పోలీసులు అయి ఉంటారు. దానికి మీరు యుద్ధం మొదలుపెట్టారు, యుద్ధం నేను ముగిస్తాను. ఒక విశ్లేషకుడు అనే మాట ఏంటంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు యుద్ధం మొదలుపెట్టారు, నేను యుద్ధం ముగిస్తానని విశ్లేషకుడు అంటాడండి. రాజకీయ నాయకుడు అంటాడా? రాజకీయ నాయకుడు అంటాడు. మళ్ళీ నువ్వు అయిపోయిందని అన్న తర్వాత నీకు సంబంధించిన అనుకూలందరిని కూడా ఆ పాసిన యాదగిరి గారినో ఎక్సెట్రా వేసుకొని వెళ్ళిపోయి, అసలు ఆందోళనకి ఏం పని తెలంగాణలో, వెళ్ళిపోండి, పవన్ కళ్యాణ్ అనే వాడు ఉండటానికి వీలు లేదు, చంద్రబాబు నాయుడు ఉండటానికి వీలు లేదు అని వీళ్ళ చేత నువ్వు దగ్గరుండే మాట్లాడిచ్చావు. నీకు కనిపించదు అంటారు, కానీ వినిపిస్తుందిగా, విన్నావుగా. అరే జరిగిందేంటి, మీరు మాట్లాడుతున్నది ఏంటి? నేను వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా, ఇది ఆంధ్రోళకే తెలంగాణకి సంబంధించిన అంశం కాదని నువ్వు చెప్పాలా? మాట్లాడిచ్చావుగా, ఇంకా మాట్లాడిస్తూనే ఉన్నావు, ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సభకి పర్మిషన్ ఇవ్వని స్థాయికి తీసుకొచ్చారు. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు, ప్రాంతీయవాదం కానీ ప్రాంతీయ ఉన్మాదం కానీ దేశ భద్రతకి విఘాతం, ప్రమాదం, ఇది అక్షరాల నిజం. అది పవన్ కళ్యాణ్ గారు ఏముంది, మీరైనా అంటారు, నేనైనా అంటారు. టెర్రరిజం ఎలాగో, ఉగ్రవాదం ఎలాగో, ప్రాంతీయ ఉన్మాదం కూడా అలాగనే అంటాం. ప్రాంతాలను ప్రేమించడం వేరు, నీ ఊరిని ప్రేమించడం వేరు, నీ జిల్లాని ప్రేమించడం వేరు, నీ రాష్ట్రాన్ని ప్రేమించడం వేరు, దేశాన్ని ప్రేమించడం వేరు. కానీ నా ఊరికి రావద్దు అంటాం వేరు.